Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language a Treasure. How are you all? Hope everyone is doing good. చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని వీడియోస్ చూస్తున్నా ఏం చేస్తున్నా వాళ్ళకి ఇంగ్లీష్ ఇంకా ఏదో కావాలి, ఇంకా ఎక్కడి నుంచో ఏదో తెలియాలి అనే తపన చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. అది ఎందుకంటే ఇంగ్లీష్ కాబట్టి కష్టమే, ఇట్స్ నాట్ ఈజీ. అందుకే నేను ఈ వీడియోలో ఏంటంటే తెలుగు టు ఇంగ్లీష్ ఫ్రమ్ బేసిక్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చా. మొట్టమొదటిసారిగా చాలా సులువైన పద్ధతి, బేసిక్స్ నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ బేసిక్స్ అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు బిగినర్స్ నుండి నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎవరికి అంటే క్లియర్గా తెలుగులో ఏమంటాం దాన్ని, ఒక్కొక్క వర్డ్ ఇంగ్లీష్లో ఏమంటాము, చిన్న వర్డ్ నుండి పెద్ద వర్డ్ వరకు ప్రతి ఒక్క వర్డ్ని ట్రాన్స్లేట్ చేసి అది ఏ రకంగా ఇంగ్లీష్ స్ట్రక్చర్లో మారుతుంది, తెలుగు స్ట్రక్చర్లో ఉంటుంది అనేది మీకు చూపించాలని నేను అనుకున్నా. మన తెలుగు స్ట్రక్చర్ అయితే ఏ రకంగా అది ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే ఏ రకంగా మారుతుంది, అది కూడా చిన్న చిన్న సెంటెన్సెస్. ఒకేసారి కొంచెం పెద్ద సెంటెన్సెస్ ఇచ్చే లోపల బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి జస్ట్ 3 వర్డ్ సెంటెన్సెస్ లేకపోతే 2 వర్డ్ 4 వర్డ్ సెంటెన్సెస్, అంతకన్నా పెద్దవి కాకుండా చిన్నది ఎవ్రీ డే మనము డైలీ లైఫ్లో ఏ రకంగా తెలుగు మాట్లాడుకుంటామో, తెలుగు యూజ్ చేస్తామో అట్లాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో నేను మీకు చెప్పబోతున్నాను. వాటిని ఏ రకంగా తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఈజీగా వర్డ్ టు వర్డ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూసి నేను చెప్పిన కాన్సెప్ట్ని ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంగ్లీషు వస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయడానికి మొదలు పెడతారు. ఎందుకంటే అంత ఈజీ పద్ధతిలో నేను మొదలు పెట్టాలనుకున్నాను. Slowly we will move into the advanced level. First we will start with the basics and then slowly we will move into the advanced level. Okay? Alright, let's get started. సో మొట్టమొదటిగా ఏంటంటే మనము ప్రతిరోజు చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనులు, చిన్న చిన్న వాక్యాలు. ఈ చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఏ రకంగా వాటిని ట్రాన్స్లేట్ చేయొచ్చు, తెలుగులో అయితే ఏమంటాము, ఇంగ్లీష్లో అయితే ఏమంటాము అనేది చూద్దాం. ఓకే, ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ నేను ఉదయం 6 గంటలకి లెగుస్తాను. ఇది ప్రతిరోజు చేసే క్రియ. మనం అనుకున్నాం కదా, ప్రతిరోజు చేసే కొన్ని పనులు, చిన్న సెంటెన్స్ల గురించి మాట్లాడుకుందాం. నేను ఉదయం 6 గంటలకి లెగుస్తాను, అది తెలుగులో పర్ఫెక్ట్ సెంటెన్స్. లెగుస్తాను అనేది ఏంటి, వర్బ్, యాక్షన్ వర్డ్ కదా, క్రియ కదా. సో లెగుస్తాను క్రియ, దట్స్ ఎ వర్బ్. అయితే దీన్ని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేద్దాం. నేను ఉదయం 6 గంటలకి లెగుస్తాను, దాన్ని ఇంగ్లీష్లో చేస్తే ఎట్లా ఉంటుంది, ట్రాన్స్లేట్ చేస్తే నేను అంటే ఐ, ఉదయం అంటే మార్నింగ్, 6 గంటలు అంటే టైము. ఎప్పుడైనా టైము ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు నంబర్ ఉంటే కానీ దాన్ని ఎట్ అని, ఎట్ 6 o'clock, ఎట్ 7 o'clock అని చెప్పాలి. ఓకే, లెగుస్తాను లాస్ట్లో ఏంటి మనకు వచ్చేది, సెంటెన్స్లో లెగుస్తాను అని తెలుగులో వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము, వేకప్ అంటాము. రైట్, ఇప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే వాటన్నిటిని చూస్తే మనకు ఎట్లా వస్తుంది ప్యాటర్న్, ఐ మార్నింగ్ ఎట్ 6 o'clock వేకప్ అంటే ఇంగ్లీష్లో ఇది కరెక్ట్గా లేదని మనకు అర్థమయ్యింది. మరైతే ఇంగ్లీష్లో ప్యాటర్న్ ఏ రకంగా వస్తుంది? సో ఇంగ్లీష్ వాళ్ళు ఏ రకంగా చెప్తారంటే వాళ్ళది చెప్పటం వేరేగా ఉంటుంది. వాళ్ళు తెలుగులో ఒకవేళ మనం ట్రాన్స్లేట్ చేస్తే ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏ రకంగా వస్తుందంటే, నేను లెగుస్తాను ఎన్ని గంటలకి, 6 గంటలకి. ఎప్పుడు, ఉదయం. నేను లెగుస్తాను 6 గంటలకి ఉదయం అని ఇంగ్లీష్ వాళ్ళు చెప్పే పద్ధతిలో మన తెలుగు వస్తుంది. మనం తెలుగులో ఇంగ్లీష్ వాళ్ళు చెప్పేదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఈ రకంగా వస్తుంది, నేను లెగుస్తాను 6 గంటలకి ఉదయం అని వస్తుంది. సో దాన్ని ఇంగ్లీష్లో చేస్తే ఎట్లుంటుంది చెప్పండి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. నేను ఐ, లెగుస్తాను వేకప్, 6 గంటలకి అంటే అట్ 6 o'clock, ఉదయం అంటే ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు దీని అంతటిని చదివితే ఏం సెంటెన్స్ వస్తుంది మనకు, ఐ వేకప్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. సో ఇంగ్లీష్లో ఈ ప్యాటర్న్ కరెక్ట్గా వచ్చింది. దాన్నే తెలుగులో వాళ్ళు ఎట్లా దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎట్లా వస్తుంది మనకు, నేను లెగుస్తాను 6 గంటలకి ఉదయం అని వచ్చినప్పుడు
దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో ఈ రకంగా వస్తుంది. ఐ వేకప్ అట్ 6 o'clock in the morning. రైట్, దట్స్ ద సెంటెన్స్. సో ఇంగ్లీష్లో ఏ రకంగా వస్తుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఐ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ దాని పక్కన ఏమొస్తుందంటే యాక్షన్ వస్తుంది, అంటే క్రియ. క్రియ అంటే ఏం చేస్తున్నాము అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి, లెగుస్తాను అనేది క్రియ ఈ సెంటెన్స్లో. సో అది వస్తుంది. దాని తర్వాత వచ్చేవన్నీ ఆబ్జెక్ట్స్, అంటే మిగిలిన పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంతా వస్తుంది అనమాట. సో ఐ వేకప్ అట్ 6 o'clock in the morning అని ఇంగ్లీష్లో వస్తుంది. ఓకే, లెట్స్ సీ ద సెకండ్ సెంటెన్స్. అతడు ఆఫీస్కి వెళ్తాడు అంటే ఎవ్రీడే చేసే పని. సో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే అతడు ఆఫీస్కి వెళ్తాడు. ఇంగ్లీష్లో ఎట్లా వస్తుంది, అతడు హీ. ఆఫీస్కి, కీ అంటే ఇంగ్లీష్లో టు అని అర్థం. ఓకే, ఆఫీస్, టు ఆఫీస్. వెళ్తాడు, వెళ్తాడు, గోస్. ఎందుకు ఇక్కడ అంటే వెళ్తాడు అంటే ప్రతిరోజు చేస్తాడు, అది ఎవ్రీడే వర్క్, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది అన్నమాట అర్థం. రైట్, వెళ్తాడు అని వచ్చినప్పుడు గో అని వచ్చి ఎస్ పెట్టాలి, GOES అని యాడ్ చేయాల్సి వస్తుంది. గోస్ అని చెప్పాలి. వెళ్తాడు, గోస్. వెళ్తుంది, గోస్. మనకి అంటే మెన్ ఆర్ విమెన్ జెండర్ ఏదైనా కూడా తెలుగులో చేంజ్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో గోజ్ అని అందరికీ. అమ్మాయి వెళ్తుంది అని తెలుగులో అంటాం, కానీ ఇంగ్లీష్లో మాత్రం గోజ్ అనే అంటాం. ఆ గోస్ అనే దాంట్లో చేంజ్ రాదు. ఓన్లీ చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే అమ్మాయి అంటే షీ అని వస్తుంది, అబ్బాయి అంటే హీ అని వస్తుంది. రైట్, ఓకే. సో అతడు ఆఫీస్కి వెళ్తాడు. హీ టు ఆఫీస్ గోస్ అంటే ఈ ప్యాటర్న్లో కరెక్ట్గా ఇంగ్లీష్లో రాలేదు. తెలుగులో అయితే మనకు కరెక్ట్, అతడు ఆఫీస్కి వెళ్తాడు, అది కరెక్ట్. దాన్ని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తే హీ టు ఆఫీస్ గోస్ అనేది నాట్ కరెక్ట్. సో ఇంగ్లీష్లో ఎట్లా వస్తుంది మరి, అతడు వెళ్తాడు ఎక్కడికి, ఆఫీస్కి, అది ప్యాటర్న్. అతడు వెళ్తాడు ఆఫీస్కి. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే హీ గోస్ టు ఆఫీస్. హీ గోస్ టు ఆఫీస్, అతడు వెళ్తాడు ఆఫీస్కి. సో ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా చెప్తాడంటే మనం ఏ రకంగా చెప్తామో దానికి డిఫరెంట్గా వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళు క్రియ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ సబ్జెక్ట్ చేసిన క్రియను ముందు పెట్టి తర్వాత మిగిలిన పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఏంటి, సెకండ్ ప్లేస్లో మనకేమొస్తుంది, అతడు వెళ్తాడు. అతడు వెళ్తాడు, అతను చేసే పని అదే కదా, అతడు వెళ్తాడు ఎక్కడికి, ఆఫీస్కి. సో ఇంగ్లీష్లో అతడు వెళ్తాడు ఆఫీస్కి అని వాళ్ళు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే హీ గోస్ టు ఆఫీస్ అనేది ప్యాటర్న్ వస్తుంది. ఓకే, లెట్స్ సీ ద థర్డ్ సెంటెన్స్. అమ్మ వంట చేస్తుంది. 3 పదాలు. అమ్మ ప్రతిరోజు చేసే పని. అమ్మ వంట చేస్తుంది. సో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఎట్లా వస్తుంది, అమ్మ మామ్. వంట అంటే ఏంటి, వంటలో అన్నము పప్పులు కూరలు అన్నీ కలిపి చేస్తే వంట అని అంటాం మనం. సో దాన్ని ఇంగ్లీష్లో ఫుడ్ అంటాము. చేస్తుంది, చేయటం అంటే క్రియ, అంటే అది వర్బ్, యాక్షన్. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, కుక్. అయితే ఇక్కడ అమ్మ చేస్తుంది కాబట్టి కుక్కి ఎస్ అనే లెటర్ని యాడ్ చేయాలి, దాన్ని కుక్స్ అని అనాలి. ఎందుకు అనాలి అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, అంటే నువ్వు నేను కాకుండా, నేను నువ్వు కాకుండా ఇంకా వేరే వాళ్ళు, అంటే అమ్మ కానీ అక్క కానీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ వేరే ఫ్రెండ్స్ కానీ పక్కన ఆంటీ వాళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళు థర్డ్ పర్సన్స్ అంటాం. వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ టెన్స్లో, అంటే ప్రతిరోజు జరిగే పని గురించి మాట్లాడినప్పుడు అక్కడున్న క్రియాపదానికి ఇంగ్లీష్లో ఎస్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు అది ఎట్లా వస్తుంది, మామ్ ఫుడ్ కుక్స్ అనేది ట్రాన్స్లేట్ చేస్తే, తెలుగును యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో ఈ రకంగా వస్తుంది. అయితే ఇంగ్లీష్ వాళ్ళు తెలుగును ఏ రకంగా చెప్తారు, అమ్మ చేస్తుంది వంట అని వాళ్ళ ప్యాటర్న్, ఇంగ్లీష్ ప్యాటర్న్. దాన్ని తెలుగులో ఎట్లా చెప్తాము, అమ్మ చేస్తుంది వంట. సో దీన్ని మరి ట్రాన్స్లేట్ చేస్తే అమ్మ మామ్, చేస్తుంది అంటే కుక్స్, వంట ఫుడ్. సో ఇంగ్లీష్లో ఏ రకంగా వచ్చింది, మామ్ కుక్స్ ఫుడ్. అంటే తెలిసింది కదా మనకు, ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పేది ప్యాటర్న్ ఎట్లుంటుందంటే సబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్ వర్డే చెప్తారు.
ఇక్కడ యాక్షన్ వర్డ్ ఏమొచ్చింది నెక్స్ట్? చేస్తుంది. అమ్మ చేస్తుంది వంట. వీళ్ళు ఆ ప్యాటర్న్లో ఇంగ్లీష్ని చెప్తారు. సో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే మామ్ కుక్స్ ఫుడ్. రైట్? ఓకే ఓకే, లెట్స్ సీ ద ఫోర్త్ సెంటెన్స్. అక్క కాలేజ్కి వెళ్తుంది. అక్క కాలేజ్కి వెళ్తుంది. ప్రతిరోజు అక్క వెళ్తుంది కాలేజ్కి. సో దాన్నే మన తెలుగు సెంటెన్స్ ప్రకారం ట్రాన్స్లేట్ చేస్తే అక్క సిస్టర్. కాలేజ్ కీ. కీ అంటే నేను చెప్పా కదా, కీ అంటే టు అని ఇంగ్లీష్లో రాస్తాం, మనం ఉపయోగించాలి. కాలేజ్కి అంటే టు కాలేజ్. వెళ్తుంది, ప్రతిరోజు వెళ్తుంది. ఎవరు? అక్క వెళ్తుంది కాబట్టి గోస్ అని రాయాలి. గోకి ఈఎస్ యాడ్ చేస్తే గోస్ అవుతుంది. ఎందుకు చెప్పినా కదా, థర్డ్ పర్సన్కి ఎప్పుడు గోస్ అని వస్తుంది. ఐ గో, యూ గో, దే గో, వీ గో. కానీ హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, రవి గోస్, రాధా గోస్ అంటే ఏంటి? వీళ్ళు థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి అది ఎవ్రీడే చేసే పని ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి గోస్ అని ఉపయోగించాలి. అంటే గోకి ఈఎస్ అని యాడ్ చేయాలి. రైట్? ఓకే, సిస్టర్ టు కాలేజ్ గోస్ అని ట్రాన్స్లేషన్లో వచ్చింది. అయితే ఇంగ్లీష్ మెథడ్లో ట్రాన్స్లేట్ చేస్తే అక్క వెళ్తుంది కాలేజ్కి. అది ఇంగ్లీష్ సెంటెన్స్ ప్యాటర్న్. అక్క వెళ్తుంది కాలేజ్కి. దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే అక్క సిస్టర్ వెళ్తుంది గోస్ కాలేజ్కి టు కాలేజ్. సో దీన్ని మొత్తం సెంటెన్స్ అయితే ఏ రకంగా వచ్చింది? సిస్టర్ గోస్ టు కాలేజ్. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఇది ఈ రకంగా ఇంగ్లీష్ సెంటెన్స్ చెప్పడం జరుగుతుంది. సిస్టర్ గోస్ టు కాలేజ్, దట్ ఈస్ ద కరెక్ట్ ప్యాటర్న్. ఆల్రైట్? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ రవి బైక్ నడుపుతాడు. రవి రోజు బైక్ నడిపిస్తూనే ఉంటాడు అంటే ప్రతిరోజు చేసే పని. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే రవి బైక్ నడుపుతాడు. డ్రైవ్స్, నడుపుతాడు ఎందుకంటే రవి థర్డ్ పర్సన్ కాబట్టి ఇది ప్రతిరోజు చేసే పని కాబట్టి డ్రైవ్ అనే పదానికి ఎస్ అనే లెటర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. సో రవి బైక్ డ్రైవ్స్. అయితే ఈ ప్యాటర్న్ అయితే తప్పు, మనకు తెలుసు కదా ఆల్రెడీ, ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు. సో మనం ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్యాటర్న్లో తెలుగును ఎట్లా చెప్తాము? రవి నడుపుతాడు బైక్ అనేది తెలుగులో ఉంటుంది. వాళ్ళ ప్యాటర్న్లో తెలుగు అయితే ఇట్లా వస్తుంది. దాన్నే ఇంగ్లీష్లో రవి అంటే రవి నడుపుతాడు అనేది యాక్షన్ వర్డ్ సెకండ్లో వస్తుంది అనుకున్నాం కదా. సో డ్రైవ్స్ ఏంటి? బైక్. సో రవి డ్రైవ్స్ బైక్. ద సెంటెన్స్ గోస్ లైక్ దిస్, రవి డ్రైవ్స్ బైక్. ఓకే, ఇంతవరకు ప్రతిరోజు రెగ్యులర్గా చేసే పనుల గురించి ఈ 5 సెంటెన్సెస్ చూసాం. ఓకే, చేస్తాడు, వస్తాడు, నడిపిస్తాడు అనేది అంటే ప్రతిరోజు చేస్తాడు కాబట్టి నడిపిస్తాడు అంటే ప్రతిరోజు చేస్తాడు. ఓకే, అయితే ఈ 5 సెంటెన్సే, ఈ పనులే ఒకవేళ వాళ్ళు నిన్న చేసుంటే ఆ సెంటెన్స్లు ఏ రకంగా వస్తాయి? సేమ్ సెంటెన్సెసే, వీళ్ళు నిన్న ఆల్రెడీ ఆ పనులు చేసేసారు అనుకోండి, వాటిని ఏ రకంగా ఇంగ్లీష్లోకి మార్చాలి అనేది చూద్దాం. నిన్న చేసిన పనులు లేదా జరిగిపోయిన పనులు. సో వర్క్ డన్ యెస్టర్డే. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? నేను ఉదయం 6 గంటలకు లేచాను. నేను ఉదయం 6 గంటలకి లేచాను. ఎప్పుడు? నిన్న అయిపోయింది కదా ఇది. నేను నిన్న ఉదయం 6 గంటలకి లేచాను. సో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఉదయం మార్నింగ్ 6 గంటలకు 6 o'clock లేచాను. ఇక్కడ చిన్న డిఫరెన్స్. లేచాను అంటే పాస్ట్, జరిగిపోయింది కదా నిన్న, దానికి ఆ ప్రజెంట్లో అయితే వేకప్ అనుకున్నాం కదా, పాస్ట్లో అయితే జరిగిపోయిన దాంట్లో అయితే వోకప్ అనాలి. ఒక్క లెటర్ WOKEగా మారుతుంది. జస్ట్ ఏ కట్ చేసి ఓ రాయాలి అంతే. లేచాను, వోకప్. రైట్? ఓకే, మరి ఇంగ్లీష్ ప్యాటర్న్ అయితే ఎట్లొస్తుంది? నేను లేచాను అనేది యాక్షన్ వర్డ్, అది సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. నేను లేచాను 6 గంటలకి ఉదయం. నేను లేచాను 6 గంటలకి ఉదయం అనేది ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి. సో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే లేచాను, వోకప్ 6 గంటలకి at 6 o'clock, ఉదయం ఇన్ ద మార్నింగ్. సో సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎట్లా ఫామ్ అవుతుంది?
I woke up at 6 o'clock in the morning. So the sentence goes, I woke up at 6 o'clock in the morning. అర్థమైంది అనుకుంటా. సింపుల్ చేంజెసే, నిన్న చేసిన పనుల గురించి చిన్న చిన్న చేంజెసే ఉంటాయి, గమనించండి. రైట్, ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ అతడు ఆఫీస్కి వెళ్ళాడు. అంటే నిన్నటి గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, జరిగిపోయిన దాన్ని గురించి. అతడు ఆఫీస్కి వెళ్ళాడు నిన్న. సో ట్రాన్స్లేషన్ ఎట్లా వస్తుంది? అతడు హీ, ఆఫీస్కి టు ఆఫీస్. వెళ్ళాడు అనేది ఇంగ్లీష్లో వెంట్ అని వస్తుంది. జరిగిపోయినప్పుడు వెంట్, సింపుల్ సెంటెన్స్ కాబట్టి వెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మొత్తం కలిపి చదివితే హీ టు ఆఫీస్ వెంట్ అని వస్తుంది. అతడు ఆఫీస్కి వెళ్ళాడు, హీ టు ఆఫీస్ వెంట్. అయితే ఇంగ్లీష్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్ కదా, వాళ్ళు క్రియని సెకండ్ ప్లేస్లోకి తీసుకొస్తారు. అతడు వెళ్ళాడు ఆఫీస్కి అనే ప్యాటర్న్లో ఇంగ్లీష్లో చెప్తారు. అతడు వెళ్ళాడు ఆఫీస్కి. సో అతడు హీ, వెళ్ళాడు వెంట్, ఆఫీస్కి టు ఆఫీస్. హీ వెంట్ టు ఆఫీస్. అది ఇంగ్లీష్ స్ట్రక్చర్. ఆల్ రైట్, థర్డ్ సెంటెన్స్ ఏంటి? అమ్మ వంట చేసింది. నిన్న కదా, అమ్మ వంట చేసింది. సో అమ్మ మామ్, వంట మీకు తెలుసు కదా ఫుడ్. చేసింది అంటే నిన్న జరిగిపోయింది కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్లో కాబట్టి ఈడి అని యాడ్ చేయాల్సి వస్తుంది. కుక్, ఈడి, కుక్డ్. కుక్కుడు అనొద్దండి, అది రాంగ్ ప్రొనౌన్సియేషన్. ఇట్స్ కుక్డ్, జస్ట్ స్లైట్గా పలకాలి, కుక్డ్. ఓకే, చేసింది అంటే కుక్డ్, ఈడి యాడ్ చేయాలి, కుక్కి ఈడి యాడ్ చేయాలి. మామ్ ఫుడ్ కుక్డ్. సో అదే ఇంగ్లీష్ ప్యాటర్న్ అయితే అమ్మ చేసింది వంట, తెలుగులో అయితే అట్లా వస్తుంది మనకి, అమ్మ చేసింది వంట అని తెలుగులో వస్తుంది. అయితే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అమ్మ మామ్, చేసింది కుక్డ్, వంట ఫుడ్. సో ఇంగ్లీష్లో ఎట్లా వచ్చింది? మామ్ కుక్డ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అక్క కాలేజ్కి వెళ్ళింది. అంటే నిన్న జరిగిపోయిన సంగతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్క కాలేజ్కి వెళ్ళింది. సో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అక్క సిస్టర్, కాలేజ్కి టు కాలేజ్. వెళ్ళింది అంటే సింపుల్ పాస్ట్లో జరిగిపోయింది, సింపుల్ పాస్ట్ జరిగింది అంటే దాన్ని వెంట్ అని ఉపయోగిస్తాం. సో సిస్టర్ టు కాలేజ్ వెంట్. అయితే అదే సేమ్ ఇంగ్లీష్ ప్యాటర్న్ ప్రకారం అయితే అక్క వెళ్ళింది కాలేజ్కి, అక్క ప్లస్ యాక్షన్ ప్లస్ కాలేజ్ అంటే ఆబ్జెక్ట్. అక్క వెళ్ళింది కాలేజ్కి. సిస్టర్ వెంట్ టు కాలేజ్. కాలేజ్కి, కీ అన్నప్పుడు టు అని ఉపయోగించాలని చెప్పే కదా. సో అక్క వెళ్ళింది కాలేజ్కి, సిస్టర్ వెంట్ టు కాలేజ్. సో ద సెంటెన్స్ గో, సిస్టర్ వెంట్ టు కాలేజ్. ఆల్రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ రవి బైక్ నడిపించాడు. అంటే నిన్న జరిగిన సంగతి. రవి బైక్ నడిపించాడు. మనం తెలుగులో అయితే నడిపించాడు, వెళ్ళింది, వచ్చింది అని ఉపయోగిస్తాం కదా. ఓకే, రవి బైక్ నడిపించాడు. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే రవి బైక్ డ్రోవ్. నడిపించాడు అంటే పాస్ట్ కదా, జరిగిపోయింది కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో డ్రోవ్ అని అనాలి. DROVE డ్రోవ్. మామూలుగా ప్రజెంట్ టెన్స్ ఎవ్రీడే చేసేదైతేనేమో డ్రైవ్ అనుకున్నాం కదా. అయితే రవి నడిపించాడు అన్నప్పుడు డ్రైవ్స్ అని ఎస్ యాడ్ చేయాలి అని నేర్చుకున్నాం. కానీ ఇది పాస్ట్లో జరిగిపోయిన సంగతి కాబట్టి నడిపించాడు అంటే డ్రోవ్. ఇక్కడ ఎస్ రాదు, ఓన్లీ ఐ తీసేసి ఓ రాయాలి అంతే, డ్రోవ్. సో రవి బైక్ డ్రోవ్. ఇది మన తెలుగు సెంటెన్స్కి వచ్చే ట్రాన్స్లేషన్. అయితే ఇంగ్లీష్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? రవి నడిపించాడు బైక్, రవి యాక్షన్ వర్డ్ బైక్, రవి డ్రోవ్ ద బైక్. ద ఎందుకు యాడ్ చేయాలంటే ఎవరి బైక్? రవి బైక్, అది మనకు తెలిసినప్పుడు మనం ది అని యాడ్ చేస్తాం. ద రవి డ్రోవ్ ద బైక్. ఓకే, సో ఈ సెంటెన్సెస్లో తెలుగులో అయితే ఏ రకంగా మన సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది, ఇంగ్లీష్లో వాళ్ళు చెప్తే ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం కదా. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. మనము ఒక చిన్న సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసి ఏ రకంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది అర్థమైంటుంది. కాకపోతే కొన్ని మనకు వర్బ్స్ అనేవి రావాలి. ఆ వర్బ్స్ కోసము నా ఛానల్లోనే ఒక వీడియో ఉంది, అది రెఫర్ చేయండి, మీకు చాలా వర్బ్స్ దాంట్లో దొరుకుతాయి. ఓకే,
I hope you have understood this lesson. If you really do so, kindly like, share and subscribe. నాకు చెప్పండి అమ్మా, నాకు తెలియపరిస్తే అర్థమవుతుంది నేను చేస్తున్న ఎఫర్ట్ నిజంగా బాగానే ఉందా, మీకు అర్థమవుతుందా, అది యూస్ఫుల్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో కైండ్లీ ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Take care. Bye bye. I'll see you in my next video. Happy learning.